చంద్రబాబు క్రెడిట్ చోరీ పీక్స్ కు చేరింది. దేనిలోనైనా క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకోగల సిద్ధహస్తుడు చంద్రబాబు. గత ప్రభుత్వ స్కీమ్లకు పేరు మార్చి క్రెడిట్ కొట్టేస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే పేదలందరికీ 3 సెంట్ల స్థలం ఇస్తామని ఎన్నికల ముందు తెగ ప్రచారం చేశారు. ఇప్పటికే 18 నెలలు గడిచిపోయాయి. 1 సెంటు కాదు కదా, అరసెంటు కూడా పేదలకు ఇవ్వలేదు. పైగా జగన్ టైంలో నిర్మించిన ఇళ్లకు ఇప్పుడు ప్రారంభోత్సవం చేసి అవన్నీ కూటమి ప్రభుత్వం నిర్మించినవే అని చెప్పుకుని నవ్వుల పాలయ్యారు. ఏదైనా మంచి జరిగితే తన ఖాతాలో, తన హయాంలో ఏ చెడు జరిగినా ప్రత్యర్థుల ఖాతాలో వేసేయడంలో చంద్రబాబు దిట్ట. ఇలాంటి నేర్పరితనం ఆయనకు కొత్తేం కాదు. గత 3 దశాబ్దాల్లో అనేక సార్లు ఇలా చేశారన్నది అనుభవజ్ఞుల అభిప్రాయం. దీనిపై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. పాలన చేసే పార్టీలు మారవచ్చేమో గానీ ప్రభుత్వ వ్యవస్థలు యథాప్రకారం కొనసాగుతాయి. కొన్ని కార్యక్రమాలను కూడా ఏ ప్రభుత్వం అయినా అమలు చేయాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో గత ప్రభుత్వాలు చేసిన పనులను అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం కొనసాగించక తప్పని స్థితి ఉండవచ్చు. అది తప్పు కూడా కాదు. కాకపోతే గత ప్రభుత్వం చేసిన వాటిని తమ ఖాతాలో వేసుకోవాలన్న తాపత్రయంతో ప్రస్తుత ప్రభుత్వం ప్రచారం చేసుకుంటే నవ్వుల పాలయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సర్కార్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని చెప్పాలి. చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ మధ్య పలుమార్లు ధ్వజమెత్తారు. కొన్ని స్కీములకు పేరు మార్చి క్రెడిట్ కొట్టేయాలని చూస్తే మరికొన్నిటికి తన హయాంలోనే జరిగాయని అసత్యాలను ప్రచారం చేయడం ద్వారా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైసీపీ వ్యాఖ్యానిస్తోంది. ఈ విషయాలను నిశ్చితంగా పరిశీలిస్తే అది నిజమే అనిపిస్తుంది. చంద్రబాబుకు ఇలాంటి నేర్పరితనం కొత్తేమీ కాదు. గత 3 దశాబ్దాలలో అనేక సార్లు ఇలా చేశారన్నది అనుభవజ్ఞుల అభిప్రాయం. ఆయన గొప్పతనం ఏమిటంటే ఎవరు ఎలా ఎద్దేవా చేసినా ఆయన పట్టించుకోరు. దేన్నైనా తన క్రెడిట్లో వేసుకుని కొంతమంది నమ్మినా చాలన్నట్లుగా ప్రచారం చేసుకుంటారు. కొద్ది రోజుల క్రితం అన్నమయ్య జిల్లా రాయచోటి వద్ద ఒక గ్రామంలో పేదలకు నిర్మించిన ఇళ్లను ఆయన ప్రారంభించారు. లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించినట్లు లక్షలో కోట్లు ఖర్చు చేసి ప్రచార ప్రకటనలు ఇచ్చారు. ఇంతవరకు ఓకే. కాకపోతే ఎక్కడ చిక్కు వచ్చిందంటే ఆ ఇళ్లన్నీ 2024 జూన్ నుంచి నిర్మించిన ఇళ్లన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. గత ప్రభుత్వం మంజూరు చేసి కొంతమేర కట్టించిన ఇళ్లను తాము పూర్తి చేశామని చెప్పి ఉంటే ఎవరూ మాట్లాడడానికి ఉండేది కాదు. అలా కాకుండా క్రెడిట్ మొత్తం తమదేనని చెప్పుకోవడంతో దీని పూర్వాపరాలపై అంతా ఆరాధీయాల్సి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యాక పేదలెవరికి ఇంటి స్థలం ఇచ్చినట్లు గాని, కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు గాని లేదు కదా. 3 లక్షల ఇళ్లు ఇంతలోనే ఎలా పూర్తి చేశారా అన్న సందేహం పలువురికి వచ్చింది. దాంతో మొత్తం రికార్డులు పరిశీలించి ఇదంతా చంద్రబాబు సర్కార్ చేసిన క్రెడిట్ చోరీ అన్న నిర్ధారణకు పలువురు వచ్చారు. ఇళ్లు పొందినట్లు చెబుతున్న వారికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పరిశీలిస్తే వారికి జగన్ అధికారంలో ఉన్నప్పుడు 2021, 2022 ప్రాంతంలో ఇంటి స్థలం మంజూరైనట్లు, తదుపరి ఆ స్థలంలో ఇంటి నిర్మాణానికి డబ్బు మంజూరైనట్లు కనిపించింది. చిత్రం ఏమిటంటే గతంలో చంద్రబాబు సెంటు స్థలం పేదలకు ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ కాస్త స్థలం శవం పూడ్చి పెట్టడానికి సరిపోతుందని దారుణమైన రీతిలో అనుచితంగా కూడా మాట్లాడారు. తాను అధికారంలోకి వస్తే 3 సెంట్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. అలా ఆ ప్రకారం ఆయన ఆ హామీ నెరవేర్చారా అంటే అది లేదు. కానీ జగన్ టైంలో నిర్మించిన ఇళ్లకు ప్రారంభోత్సవం చేసి అవన్నీ తన ప్రభుత్వం నిర్మించినవేనని చెప్పుకున్నారు. మరి ఇప్పుడు సెంటు స్థలం సరిపోయినట్లే ఒప్పుకోవాలా? జగన్ టైంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అప్పట్లోనే సుమారు 10 లక్షల ఇళ్లు పూర్తవడం, జనం నివాసం ఉండడం కూడా జరుగుతోంది. వాటికి జగనన్న కాలనీలు అని పేరు పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పేరు తీసేసి ఎన్టీఆర్ కాలనీలని మార్చారు. అంతే తప్ప అవేమీ చంద్రబాబు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కావు, కట్టించిన ఇళ్ళు కావన్నది సత్యం. కొన్ని చోట్ల అయితే ఎప్పటి నుంచో నివసిస్తున్న ఇళ్లను కూడా ఇప్పుడే ప్రారంభిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చారట. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును నాటకాలు రాయడంటూ జగన్ ఎద్దేవా చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను విజన్ యూనిట్లుగా మార్చి తమ ఖాతాలో వేసుకోవాలన్న ఆలోచనను కూటమి ప్రభుత్వం చేయగా ప్రజల్లో నవ్వుల పాలవడంతో ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు. పరిశ్రమలకు సంబంధించి కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇదే విధంగా క్రెడిట్ చోరీ చేస్తోందన్న అభియోగాన్ని ఎదుర్కొంటోంది. ఏ ప్రభుత్వం ఉన్నా కొన్ని పరిశ్రమలు వస్తుంటాయి. కానీ జగన్ ప్రభుత్వం అసలు పరిశ్రమలు తేలేదంటూ, ఉన్న వాటిని తరిమేసిందంటూ ఒక పచ్చి అబద్ధాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా అదే తీరుగా మాట్లాడుతున్నారు. కానీ వాస్తవాలు ఎప్పటికో అప్పటికి బయటపడతాయి కదా. విశాఖలో అదానీ డేటా సెంటర్ ను జగన్ టైంలో తీసుకొచ్చి భూమి కేటాయింపు కూడా చేస్తే అదానీ పేరు వెల్లడించకుండా అది గూగుల్ డేటా సెంటర్ అన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. అందువల్లనేమో అదానీ కూడా ఒక ఆంగ్ల పత్రికలో వ్యాసం రాస్తూ ఎక్కడ అదానీ డేటా సెంటర్ క్రెడిట్ ను చంద్రబాబు ప్రభుత్వానికి ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు. చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేసిందన్న విమర్శ వచ్చింది. ఏదైనా మంచి జరిగితే
తన ఖాతాలో తన హయాంలో ఏ చెడు జరిగినా దాన్నంతటినీ ప్రత్యర్థుల ఖాతాలో వేయడం మాత్రం చంద్రబాబు సిద్ధహస్తుడన్నది పలువురి అభిప్రాయం.